హాయ్ అండి, అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు మన ఏపీ పథకాల ఛానల్. ఇప్పుడు ఈరోజైతే అందరికి అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ అమౌంట్ అయితే పడబోతుంది. అది ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. అది ఎలా స్టేటస్ చెక్ చేసుకోవాలి, అది ఎప్పుడు అమౌంట్ పడుతుంది, ఎవరెవరికి పడుతుంది, అలాగే కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో అమౌంట్ అయితే వాళ్ళకి హోల్డ్ పెట్టబోతున్నారు కొంతమంది రైతులకి, అంటే కొన్ని గ్రామాల్లో కొన్ని దగ్గర. అది ఎందుకనే విషయాన్ని కూడా నేను పూర్తిగా వివరాలు వీడియోలు తెలియజేస్తాను. కొన్ని గ్రామాల్లో, కొన్ని జిల్లాల్లో, కొన్ని మండలాల్లో వరకు వాళ్ళకి అమౌంట్ అయితే హోల్డ్లో పెట్టమని ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. దాని గురించి అయితే పూర్తి వివరాలు ఎందుకు వాళ్ళకి హోల్డ్లో పెట్టమన్నారనే విషయాన్ని నేను పూర్తిగా తెలియజేస్తాను. అలాగే దీంట్లో మీకు స్టేటస్ అమౌంట్ పడిందో లేదా స్టేటస్ చెక్ చేసుకునే అమౌంట్ కూడా మీకు నేను తెలియజేస్తాను. మీ యొక్క పిఎం కిసాన్ సంబంధించినటువంటి మీ లిస్టులో పేరు ఉందా లేదా లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మీ అన్నదాత సుఖీభవ గురించి మీ పేరు లిస్టులో ఉందా లేదా అనే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని మీకు నేను పూర్తిగా వివరాలని తెలియజేస్తాను. తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం. ఈరోజే నేడే అన్నదాత సుఖీభవ నిధులు జమ కానున్నాయి. దర్శిలో లాంఛనంగా ప్రారంభించిన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు ఖాతాల్లో కేంద్ర సాయంతో కలిపి 7,000 రూపాయలు జమ చేయనున్నారు. సూపర్ 6 హామీ భాగంగా మరో ప్రధాన హామీ పథకం అన్నదాత సుఖీభవ ప్రభుత్వం నెరవేర్చనుంది. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రకాశం జిల్లాలో దర్శి మండలంలో వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలో 46,85,000 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారనేసి ఆయన చెప్పారు. మొత్తం 3 విడతల్లో రైతు ఖాతాల్లో అన్నదాత సుఖీభవ జమ చేస్తున్నామనేసి ఆయన చెప్పారు. 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి మొత్తం 20,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయనున్నామనేసి ఆయన చెప్పారు. అదే కాకుండా మొదటి విడతలో రాష్ట్ర వాటా కోటాతో కలిపి 5,000 చొప్పున, అలాగే 2,000 రూపాయల చొప్పున కలిపి రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయలు జమ చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అన్నదాత సుఖీభవ ఈరోజు జమ కాబోతున్నాయి అన్నమాట. ఇది కాకపోతే మొత్తం అమౌంట్ కూడా 2,34,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. ఈ మేరకు ఈ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు, దీనికి తోడు కేంద్ర ప్రభుత్వంతో పాటు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మొదటి విడత 2,000 రూపాయల చొప్పున కూడా 831 కోట్ల రూపాయలు కూడా సాయం కింద అందరికీ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఒక్కో రైతుకు అకౌంట్లోకి 7,000 రూపాయలు జమ కానున్నాయి. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కలిపి అందించే సాయంతో, అంటే 3 విడతలు కలిపి కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి 20,000 రూపాయలు సంవత్సరానికి 3 విడతలుగా జమ చేయనున్నారు. ఈ విషయం మనకందరికీ తెలిసింది. అయితే మొదటి విడత కింద 5,000 రూపాయల చొప్పున, మరో విడత కింద అంటే రెండు విడతలు 7,000 తర్వాత మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4,000 రూపాయలు, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, 6,000 రూపాయలు, అంటే 20,000 రూపాయలు జమ కట్టడానికి అలా మన ప్రభుత్వం అమౌంట్ ఫిక్స్ చేసిందనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ అమౌంట్ అయితే ఈరోజు 2 గంటల నుంచి అమౌంట్ అయితే మనకి అందరికీ జమ కానున్నట్టు రాష్ట్ర వర్గాలు అయితే తెలియజేసి, అంతేకాకుండా ఈ పథకం మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకైతే ఇచ్చారు. అది నెంబర్ అనేది కూడా మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. 155-251 టోల్ ఫ్రీ నెంబర్ కానీ మీరు అందుబాటులో ఉన్నటువంటి తీసుకొచ్చారు. ఇంకోవైపు రైతుల ఫోన్లు కానీ ఇప్పటికెప్పుడు SMS ద్వారా కూడా అందుబాటులో, వాట్సాప్ గవర్నెన్స్ కూడా మన మిత్రుల ద్వారా కూడా సందేహాలు వస్తున్నాయి. అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేసి మీ సమస్య ఏంటో, రైతు అన్నదాత సుఖీభవ గురించి మీరు ఏదైనా సమస్య ఉంటే, మీ అమౌంట్లు లేదు, మీ ఈకేవైసీ కావట్లేదు అనే సమస్య ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి చెప్పొచ్చు. అలాగే వాట్సాప్ గవర్నర్ ద్వారా కూడా దాంట్లో కూడా మీ గ్రీవెన్స్లు కూడా పెట్టుకోవచ్చు అనేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు. ఇంకోసారి చెప్తాను, ఈ టోల్ ఫ్రీ నెంబరు 155-251. ఈ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి కూడా రైతులకు అమౌంట్ పడలేదు, మాకు పలానా సమస్య ఉందని చెప్పినా వాళ్ళు నోట్ చేసుకొని మీ సమస్యను పరిష్కరించేదానికి కూడా ట్రై చేస్తారు. ఓకేనా. ఇక్కడికి అమౌంట్ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 7,000 రూపాయలు జమ కానుంది ఈరోజు అయితే కొంతమందికి ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకోలేదో వారికైతే మాత్రం అమౌంట్ జమ కాకపోవడం వల్ల హోల్డ్ అయితే ఉంటుంది. ఇది మాత్రం మీరు గమనించవలసినవండి. ఎందుకంటే ఇది ఎవరైతే మీరు మాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయని మీరు గమ్ముగా ఉండి, ఒకవేళ మీకు కానీ అమౌంట్ ఈకేవైసీ కానీ పెండింగ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీకు అమౌంట్ పడదు. ఓకేనండి. ఇది మాత్రం మీ ఈకేవైసీ, మీ స్టేటస్, మీ బ్యాంక్ అకౌంట్ స్టేటస్లు ఇవన్నీ మాకు కరెక్ట్గా ఉండాలి.
మీరు ఎన్పిఎస్ లింక్ కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు అమౌంట్ పడడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఒకటి మీకు క్లియర్ చేసి. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని మండలాల్లో కొంతమందికి అమౌంట్ పడదు, కొన్ని గ్రామాలు పడదని చెప్పాను. అదేమిటంటే ఎన్నికలు జరిగే ప్రాంతాలు, అంటే కొన్ని దగ్గరలో అన్నదాత సుఖీభవ ఇవ్వద్దనేసి ఎన్నికల కమిషనర్ చెప్పారు. అంటే మన రాష్ట్రంలో కొన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎలక్షన్లు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అవి వాటికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆ ఎలక్షన్ జరగబోతుంది. ఆ ఏరియాల్లో కొన్ని దగ్గరలో అయితే అమౌంట్ తాత్కాలికంగా హోల్డ్లో పెట్టమనేసి ఎన్నికల కమిషన్ గారు చెప్పడం జరిగింది. ఆ మండలాలు ఏంటనేది ఆ విషయం అనేది పూర్తిగా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారు నీలం సాహ్ని గారు ఆదేశాలే జారీ చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయాన్ని పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్లో పాటు రాష్ట్రంలో మరో 3 మండలాలు, 2 గ్రామాల పరిధిలో రైతుల ఖాతాల్లో జమ చేయవద్దనేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు నీలం సాహ్నా గారు ప్రభుత్వాన్ని అయితే ఆదేశించారు. వీటి పరిధిలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జడ్పీటీ స్థానాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అందువల్ల వ్యవసాయ శాఖ యాక్షన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శుక్రవారం లేఖ రాశారు. ఇప్పటికే కొనసాగుతున్న కార్యక్రమం పీఎం కిసాన్ 20వ విడత అలాగే నిధులను విడుదల చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు పాల్గొనడానికి అధికార పార్టీ నియమాలు ప్రసారం చేసేదానికి రాజకీయ ప్రసంగాలు చేయకూడదనేసి ఆయన కమిషనర్ కోరుకున్నారు. అంటే ఆ ఏరియాల్లో అన్నదాత సుఖీభవ మేము పంచుతున్నాము అనేసి అక్కడెక్కడ ప్రచారం చేయకూడదనేసి ఎన్నికల కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఎన్నికలు జరిగే ప్రాంతాలు ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. పంచాయతీలు ఎక్కడంటే కొండీపి అనే పంచాయతీ గ్రామం ప్రకాశం జిల్లాలో, కడియా పొలంక ఇది తూర్పుగోదావరి జిల్లాలో. ఎంపీటీసీలు ఎక్కడ జరుగుతాయో మనం తెలుసుకుందాం. చిత్తూరు జిల్లాలో రామకుప్పం మండలంలో పరిధిలోని మునీంద్రం, అలాగే మన పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లాలో విడలూరు, అలాగే పల్నాడు జిల్లాలో కారంపూడి మండలం వెల్లంపల్లి జడ్పీటీ స్థానాలు 2 ఉన్నాయి. అవి ఎక్కడంటే వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట. ఈ ఎన్నికల ప్రవర్తన నివాళిలో అమల్లో ఉండే ప్రాంతాలు ఇవి: కొండీపి, కండేపొలంక గ్రామ పంచాయతీలు, రామకుప్పం, విడవలూరు, కారంపూడి మండలం, పులివెందుల, కడప జిల్లా రెవెన్యూ డివిజన్. ఈ మండలాల్లో ఈ పంచాయతీల్లో ఎన్నికలు జరిగే ప్రచారం ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల వీళ్ళకి అన్నదాత సుఖీభవ మాత్రం హోల్డ్లో పెట్టమని జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అమౌంట్ని ఆపొద్దని చెప్పలేదు. కాబట్టి వీళ్ళకైతే పీఎం కిసాన్ అమౌంట్ అయితే జమ అవుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమౌంట్ మాత్రం వీళ్ళకి అమౌంట్ హోల్డ్ పెట్టడం జరుగుతుంది అనమాట. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ 2000 రూపాయలు మాత్రం విడుదలవుతుంది. వీళ్ళకి మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే 5000 రూపాయలు మాత్రం ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళకి ఈ మండలంలో వాళ్ళకి అన్నదాత సుఖీభవ నుంచి రైతులు ఎవరైతే వాళ్ళకి అర్హులు ఉంటారో వాళ్ళకి ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళకి అమౌంట్ జమ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు అమౌంట్ ఎవరికి పడదు అనే విషయాన్ని మీకు మొదట్లో చెప్పిన విషయం. అక్కడ ఎన్నికల కోడ్ ఉన్నందు వల్ల ఎన్నికల కోడ్ అమలు ఉన్నందువల్ల వాళ్ళకి అన్నదాత సుఖీభవ మాత్రమే వాళ్ళకి హోల్డ్ పెట్టడం జరుగుతుంది. పీఎం కిసాన్ అమౌంట్ పడుతుంది. అలాగే మీకు పీఎం కిసాన్ సరే ఏదైనా ప్రభుత్వం నుంచి అమౌంట్ పడాలంటే ఎన్పిఎస్ లింక్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోవాలి. అలాగే పీఎం కిసాన్ ఈకేవైసీ అనేది పెండింగ్లో ఉంటే మాత్రం కూడా అమౌంట్ పడదు. ఇంకో విషయం ఏంటంటే అన్నదాత సుఖీభవ కూడా ఈకేవైసీ అనేది కంప్లైంట్ చేయకపోతే కూడా మీకు పూర్తిగా చేయకపోతే దానికి కూడా అమౌంట్ పడకుండా ఉంటుంది. అలాగే ఎన్పిఎస్ లింక్ కూడా మీకు అకౌంట్ ఉందో లేదని చెక్ చేసుకోండి. ఈరోజు 2 గంటల పైన అయితే అన్నదాత సుఖీభవ దర్శి మండలం వీరాయపాలెంలో మన చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అయితే ఈ కంప్యూటర్ బటన్ నొక్కి ఆన్ చేయబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ రైతులకి ఇది శుభవార్త అనుకోవచ్చు. నచ్చినట్టయితే కంటెంట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.